ఏదో కేసు వచ్చినట్టుంది. నమస్కారం అండి. తమరేనా లాయర్ చిదానందం గారు? తమరేనా లాయర్ చిదానందం గారు? చేతిలో మరుగున్నర పుస్తకం చూస్తుంటే కనబట్టం లేదటయా లాయర్ గారని. కోర్టులో బల్ల గుద్దానంటే 4 కోళ్లు విరిగిపోవాల్సిందే. కూర్చోండి. కేసేంటి? పొలం తగదా కేసండి. పొలం తగదా కేసా? అయితే ఈవేళ నేను పొట్లకాయ కూర తినాలి. అదేంటండి పొలం తగదా కేసు అంటే పొట్లకాయ కూర తినాలంటారేంటి? అది లెక్కయ్యా, అలా తినాలి. మద్దతు కేసు అంటే మాంసం కూర, కొట్లాడంటే కోడి కూర, మానభంగం కేసు అంటే ములక్కాడ, దొంగతనం అంటే దొండకాయ, పిక్ పాకెట్ అంటే పీస్ మసాలా తినాలి. అలా తింటే బాగా వాదిస్తాం, కేసు గెలుస్తాం. బాబ్జీ బాబ్జీ కూస్తున్నాడు గురుడు. మళ్ళీ కొత్త పార్టీ తగిలినట్టుంది. ఇక వాళ్ళ ఆస్తులు అమ్మించేస్తాడు. ఏమిటండి, ఏమిటా అరుపులు? ఏమీ లేదు. పొలం తగదా కేసు. ఓ 10 రూపాయలు ఇస్తారు, పొట్లకాయ బట్టరా. ఇవ్వయా 10 రూపాయలు. ఇదేమిటండి, మీ వంటబ్బాయి లాయర్ కోర్టులో ఉన్నాడు, మీకు లేదేంటి కోర్టు? అది నా కోటేనయ్యా. తలెత్తుందని ఏడుస్తుంటే యాంగరకు తగిలించే కోటు ఇతనికి తగిలించాను అంతే. బాబ్జీ నువ్వు వెళ్ళి వంట చేసుకోవయ్యా. వెళ్ళు నాయనా, వెళ్ళు నాయనా. ఏమిటయా మీ కేసు? ఒరే ముసలి నక్క, బిఏబిఎల్ చదివి నీ దగ్గర జూనియర్ గా పనిచేద్దామని వస్తే నన్ను వంటవాడిని చేసింది చాలక నేను కుట్టించుకున్న కోటు నీదని చెబుతావా? నీకు చపాతీల పిండి చేత్తో కాదురా, ఇది కరెక్ట్, ఇదే కరెక్ట్. అర్థమైందా మీ కేసు? ఓ 200 అడ్వాన్స్ గా ఇచ్చి 2 రోజుల తర్వాత కనపడండి. అట్టగనండి. బాబ్జీ బాబ్జీ వస్తామండి. శుభం. బాబ్జీ అదేమిటో, ఇది ఏమైనా పేపర్ వెయిట్ పుస్తకాల మీద టేబుల్ మీద పడేయడానికి? ఇది గోధుమపిండి, బాగా మధ్యస్థనే కానీ అట్టు రాదు. పట్టుకెళ్ళు. సరే గాని ఇదిగో నీ కోటి కోర్టుకి వెళ్ళి అలా కోటేశ్వరరావు ఇంటికి వెళ్ళి వస్తాను. ఇది నా కోటు, నేను ఇవ్వను. అదే 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 జూనియర్ లాయర్లు సీనియర్ లాయర్లకు ఎదురు చెప్పకూడదు. నేను జూనియర్ లాయర్ గా ఉన్నప్పుడు మా సీనియర్ లాయర్ గారికి నా కోటు ప్యాంటు చొక్కా అన్ని ఇచ్చేసి నేను అండర్వేర్ తో పడుకుంటూ ఉండేవాడిని. అందుకే ఇంత పెద్ద లాయర్ అయ్యాను. ఇదెక్కడ అన్యాయం అండి? మీ దగ్గర చేరి 2 ఏళ్ళు అయింది. నా చేత వంట చేయించడం, మీరు కోటు కూడా కుట్టించుకోకుండా నా కోటు తన్నుకుపోవడం తప్ప నన్ను ఒక్కసారైనా కోర్టుకి తీసుకెళ్లారా? బాబ్జీ నువ్వు ఇంకా బాగా నలగాల దేంట్లో? వంటలో. అప్పుడు నేను తీసుకెళ్లి దిగు కోర్టులో అన్ని చూపించి హైకోర్టులో కూర్చోబెట్టి వచ్చేస్తాను. వంట చేసుకో, వంట చేసుకో, చేసుకోమ్మా, వంట చేసుకోమ్మా. చేస్తా చేస్తా, వంట కాదు. ఓ మంచి రోజు చూసి నిన్ను కేసులో ఇరికించి ఆ కేసు నేనే వాదించి గెలుస్తా. అప్పుడు తెలుస్తుంది నా సత్తా ఏమిటో. నిలువలేను నిదురపోను, ఆశలు చేసిన అల్లరిలో, అల్లరి ఊహల లాహిరిలో, పొడిలో